శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవిచంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదన్నా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ, భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలానికి ఏ విధమైనటువంటి గ్రహస్థితులు ఫలితాలను ఇస్తున్నాయి అంటే, 4వ స్థానంలో బుధ శుక్రులు ఇద్దరు కూడా సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే 6వ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రాహువు. 4 గ్రహాల యొక్క శుభ శకునాలు, శుభ పరిణామాలు, శుభ ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కుటుంబములో కూడా అంతగా పూర్తిగా రాణింపు ఉండదు. వీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇక వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి. వైవాహిక జీవితంలో కూడా అంతగా కలిసిమెలిసి ఉన్నారు భార్యాభర్తలు అనేటటువంటి పరిస్థితి కనిపించబోవడం లేదు.
దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అలాగే పిత్రార్జితాలు కొంచెం తక్కువగా చేతికి వచ్చే పరిస్థితి, ఉద్యోగరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక లాభాల విషయంలో మటుకు ఊహించని లాభాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, అలాగే విద్యార్థులకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగానే తెలియజెప్తున్నాను. ధన ఆదాయం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, విజయావకాశాల విషయంలో కానీ వీరికి చక్కటి అనుకూల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా ఇంకా కొంత కాయ కష్టానికి వెరవకుండా ఉండాలి. ఉద్యోగస్తుల విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. వారాంతానికి వెళ్ళేటప్పటికీ పంచమ స్థానంలోకి వెళ్ళిపోయి బుధుడి యొక్క సంచారం అంతగా అనుకూల ఫలితాలు ఇవ్వబోవడం లేదు. అలాగే చంద్రుని యొక్క సంచారము కూడా అలాగే ఉన్న కారణం చేత చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. శని కుజుల యొక్క పరస్పర దృష్టి విశేషం చేత భూమి తగాదాల విషయంలో దూరంగా ఉండండి, ఆస్తి తగాదాల విషయంలో దూరంగా ఉండండి. వీలైనంత వరకు కోర్టు కేసులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఏవి అనుకూలత సిద్ధించడం లేదు కాబట్టి ఎక్కువ ఆందోళన చెందకుండా శనిగారికి తైలాభిషేకం చేయించుకోవడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి ఆశ్రమ సేవ చేయడము, గురు ఆలయాలు సందర్శించడము, ఇవి చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.